హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈగల్టే. ఇవాళ మన టాపిక్ ఏంటంటే అడోబీ ప్రీమియర్ లోపల సెకండ్ లెక్చర్. ఫస్ట్ లెక్చర్ వినట్టయితే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తే పైన అక్కడ నుంచి వినండి, అది విన్న తర్వాత ఇది వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇవాళ లెక్చర్ టాపిక్ ఏంటంటే మనం వీడియో లోపల ఏం డీటెయిల్స్ ఉంటాయి, దేన్ని ఫోకస్ చేయాలి, మనము ఇంపోర్ట్ చేసినప్పుడు ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఎన్ని రకాల ఇంపోర్ట్స్ ఉంటాయని చెప్తా. అది కాకుండా మనము దీని లోపల టైం కోడ్ అంటే ఏంటి, వీడియో ఇంపోర్ట్ చేసినప్పుడు, అండ్ ప్రాజెక్ట్ విండో అంటే ఏంటి, దీని లోపల ఎన్ని రకాల రెజల్యూషన్స్ ఉంటాయి, రెజల్యూషన్స్ అంటే ఏంటి, సైజెస్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వినండి. మరి లేట్ ఎందుకు, మనం స్టార్ట్ చేసుకుందాం మన లెక్చర్ని అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అంటే ఏంటి, వీడియో అంటే సీక్వెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్. సీక్వెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అంటే ఇప్పుడు మనం ఫోటో తీసినప్పుడు ఒక ఫ్రేమ్ అనేది క్లిక్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే మనం ఫోటో అంటాం. ఇన్ కేస్ మనం వీడియో తీసినప్పుడు ఏమవుతుంది అంటే సీక్వెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అంటే కొన్ని రకాల ఫొటోస్ క్లిక్ అవుతాయి అన్నట్టు. మనం కంటిన్యూస్గా వీడియో తీసినప్పుడు మనల్ని ఫోటో తీస్తున్నట్టు, ఆ ఫోటో తీసి అవన్నీ క్యాప్చర్ చేసి అది సీక్వెన్స్ లాగా ప్లే చేస్తుంది, దాన్ని ఏమంటామంటే మనం వీడియో అంటాం. ఇప్పుడు వీడియో అంటే ఎట్లా, ఇప్పుడు సపోజ్ మనం ఓల్డెన్ డేస్లో మనకి ఎట్లా ఉంటుండే, రీల్స్ ఉంటుండే. డిజిటల్ నేను మాట్లాడలేదు, డిజిటల్ వాటి గురించి, డిజిటల్ కాదు, మిర్రర్లెస్ కాదు. ఓల్డెన్ డేస్లో రీల్స్ ఉంటుండే, వాటి లోపల ఎలా ఉంటుండే, 24 ఫ్రేమ్స్ ఉంటుండే. ఆ ఫ్రేమ్స్ అన్నింటిని కలిపి మనం కంటిన్యూస్గా ప్లే చేసినట్టయితే సీక్వెన్స్ని, అప్పుడు మనకు వీడియో అనేది ప్లే అవుతుండే, దాన్ని మనం వీడియో అంటాం అన్నట్టు, వీడియోగ్రఫీ అంటాం అన్నట్టు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రోజులలో మనకి ఏముందంటే గ్లోబల్ స్టాండర్డ్స్ లోపల, మన ఇండియాలో వచ్చేసి, మన ఇండియాలో కానీ మిడిల్ ఈస్టర్న్లో కానీ PAL అని నడుస్తుంది. పాల్ అంటే ఏంటి, దాని లోపల మనకు 25 ఫ్రేమ్స్ ఉంటాయి. 25 ఫ్రేమ్స్ అంటే ఏంటి, అది మనం ఒక సెకండ్లో మనకు 25 ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసి మనం మూమెంట్ ఉన్నప్పుడు, మనం వీడియో చేసేటప్పుడు అది మనకు సీక్వెన్స్గా ప్లే చేస్తుంది. అండ్ అదే కాకుండా మనకి ఇప్పుడు NTSC ఉంది, చూసినావా? NTSC అనేది ఎక్కడ నడుస్తుంది, అది మన నార్త్ అమెరికాలో కొన్ని కంట్రీస్లలో నడుస్తుంది అన్నట్టు. దాని లోపల ఎట్లుంటుంది అంటే 30 FPS ఉంటుంది అన్నట్టు. 30 FPS అంటే ఏంటంటే FPS = ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఓకే, అండ్ అలాగే అది కాకుండా 29.97 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా ఉంటుంది అన్నట్టు. దాన్ని 30 లాగానే కన్సిడర్ చేయండి ఇప్పటి కోసం అయితే. అండ్ ఇవైతే మీకు అర్థమైంది అనుకుంటా. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనం వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మనకు దాని లోపల సీక్వెన్స్ సెట్టింగ్స్ లోపల మనకి ఇవన్నీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నట్టు. అవి కనిపించినప్పుడు మనకు అర్థం కావాలి కాబట్టి నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మనం ఓల్డెన్ డేస్లో బ్రాడ్కాస్ట్ టెలివిజన్ ఉంటాయి కదా, అది ఎట్లా నడుస్తుండే, దాని లోపల రెజల్యూషన్స్ ఏంటివి, అది పాల్లో వచ్చేసి అయితే 720x576 పిక్సెల్స్ పర్ ఇంచ్ అన్నట్టు. అదే మనము NTSC DVలో అయితే 720x480 పిక్సెల్స్ అన్నట్టు. దీని లోపల ఇవి నడుస్తున్నాయన్నట్టు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో మన గ్లోబల్ ఫార్మాట్ ప్రకారంగా హై డెఫినేషన్ కానీ ఓన్లీ HD కానీ ఇట్లా పనిచేస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు 720 ఇప్పుడు ఏమున్నాయంటే 720 కాదు, 720x1280p కదా అసలు యాక్చువల్గా 1280x720p. ఎందుకంటే 1280p అనేది విడ్త్, 720p అనేది హైట్ అన్నట్టు. 720p అనేది విడ్త్ కాదు, దాన్ని హైట్ అంటారు అన్నట్టు. ఓకే, అండ్ ఇప్పుడు అదే కాకుండా ఫుల్ HD ఎట్లుందంటే 1920x1080p అన్నట్టు. అది ఫుల్ HD అంటాం అన్నట్టు దాన్ని. దాని లోపల మనకి ఇంకా ఈ 2 రిజల్యూషన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి ఇంకేముంటాయంటే, మనం యూట్యూబ్లో కింద చూసినప్పుడు మనం బటన్ నొక్కినప్పుడు ఏమొస్తాయి, కొన్ని రకాల రిజల్యూషన్స్ వస్తాయి. 144p అని, 360p అని, 480p అని, అదే కాకుండా 720, 1080p, 2K, 4K. ఓకే, ఇవన్నీ డీటెయిల్గా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఓన్లీ ఫుల్ HD వరకు మాట్లాడుకుంటున్నాం. 4K, 2K అయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. ఇప్పటిదాకా నేనైతే రెజల్యూషన్స్ అయితే చెప్పిన. ఇప్పుడు ఫ్రేమ్స్ అంటే ఎట్లా, ఇప్పుడు మనము 24 FPS అన్నా కదా నేను ఇందాక. నేను NTSC DVలో ఏం చెప్పిన, నేను 30 FPS అని చెప్పిన. అది కాకుండా 29.9 FPS అని చెప్పిన. ఇప్పుడు పాల్లో ఏం చెప్పిన, నేను 25 FPS అని చెప్పిన. FPS అంటే ఏంటి, ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని చెప్పిన కదా నేను. అదే కాకుండా ఇప్పుడు మనం దీని లోపల ఇప్పుడు మనకి ఎట్లుంటాయంటే హవర్స్ టైం కూడా ఉంటాను. టైం కోడ్ కూడా చెప్తా. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఫోటోషాప్ లోపల రిజల్యూషన్స్ ఉంటాయి కదా, సేమ్ దీనిలో కూడా అవే రిజల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఇప్పుడు ఇదొకటి అయితే అడగకండికి, ఇప్పుడు లో రిజల్యూషన్ ఉన్న వీడియోని హై రిజల్యూషన్ ఎట్లా వేయాలని చెప్పి అయితే మనం చేయలేం. దానికోసం కెమెరాస్ ఉన్నాయి, షూట్ చేయొచ్చు. అదే కాకుండా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి వెబ్సైట్లు కూడా నేను మీకు చెప్తా తర్వాత. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకు టైం కోడ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్ తెలుసుకుందాం. ఒకసారి మన స్క్రీన్ పైనకి వెళ్దాం, మీకు అర్థమైతే డీటెయిల్గా. ఇక్కడ మనం ఆల్రెడీ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా, వీటి గురించి. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమందికి ఇక్కడ ఓన్లీ సాఫ్ట్వేర్ ఓన్లీ వస్తుందంట. అది ఎందుకు వస్తుందంటే వాళ్ళ GPU ప్రాబ్లం అన్నట్టు. వాళ్ళకి GPU వాళ్ళది లేదన్నట్టు. ఓకే, వాళ్ళ దాంట్లో గ్రాఫిక్ కార్డ్ అనేది సపోర్ట్ చేస్తలే అన్నట్టు. దానికోసం మీరు ఏం చేయాలంటే, అడోబ్ ప్రీమియర్ సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు అక్కడ ఎంత గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది, మన PC స్పెసిఫికేషన్స్ అనేవి ఏమి ఉండాలని చెప్పి డీటెయిల్గా వాళ్ళు ఇస్తారన్నట్టు. అక్కడికి వెళ్ళి చూసుకోండి. అండ్ కింద మనం చూసినట్టయితే టైం కోడ్ అంటే ఏంటి, ఇప్పుడు డిస్ప్లే ఫార్మాట్ ఉంది. టైం కోడ్ అంటే ఏంటి తెలుసా, ఇప్పుడు మనకేముంటాయంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫ్రేమ్స్.
ఓకే, హవర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్స్ వస్తుంది, దాని తర్వాత సెకండ్స్ వస్తుంది, దాని తర్వాత మినిట్స్ వస్తుంది, దాని తర్వాత వచ్చేసి హవర్స్ వస్తుంది అన్నట్టు. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు 24 frames per second తీసుకున్నాం అనుకో, 24 frames అనేది నిండిపోయిన తర్వాత అది ఫిల్ అయిన తర్వాత మనకు 1 second అనేది పడుతుంది. ఓకే, 1 second అట్లా 24 నుంచి డబల్ అయిన తర్వాత 48 అయిన తర్వాత అది మళ్ళీ 2 seconds పడుతుంది. అట్లా సెకండ్స్ అనేవి పెరిగిన కొద్ది, ఫ్రేమ్స్ పెరిగిన కొద్దీ సెకండ్స్ పెరుగుతాయి. సెకండ్స్ పెరిగిన కొద్ది ఏమవుతుంది అంటే మనకు మినిట్స్ అనేది పెరుగుతుంది. మినిట్స్ పెరిగిన కొద్ది ఏమవుతుంది అంటే హవర్స్ పెరుగుతాయి అన్నట్టు. ఏదైతే మీకు అర్థమైంది అనుకుంటా. కొంతమంది డౌట్స్ ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ 25 FPS ఉందనుకో, 30 FPS ఉందనుకో, ఇప్పుడు 60 FPS ఉందనుకో, అవన్నీ ఇంట్లో చేయాలి. అవి ఎట్లా అంటే 60 FPS అనుకో, సపోజ్ 60 frames per second తర్వాతనే 1 second అనేది పడుతుంది. ఇన్ కేస్ కొన్ని ఫోన్స్లలో, ఐఫోన్స్లలో కానీ ఇప్పుడు OnePlusలలో కానీ స్లో మోషన్కి 250 FPS కూడా ఉంది, 120 FPS ఉంది. కెనాన్ కెమెరాస్లలో కానీ మన సోనీలో కానీ 120 FPS ఉంది. వాటి లోపల ఎట్లా అంటే 120 frames తర్వాతనే ఇంకొక సెకండ్ అనేది, ఒక సెకండ్ అనేది కౌంట్ అవుతుంది అన్నట్టు. అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే ఇన్ని ఫ్రేమ్స్కి ఒక్క సెకండ్ అన్నట్టు, 120 frames per second అన్నట్టు. అర్థమైంది అనుకుంటా మీకైతే. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. ఇది ఈజీ, అంత పెద్ద ట్రిక్ ఏముండదు అన్నట్టు. అండ్ ఇప్పుడు టైం కూడా అయితే అర్థమైంది కదా. ఇక్కడ మనము కింద ఆడియో శాంపుల్స్ అని అయితే పెట్టుకోండి. ఇదే బెస్ట్ ఫార్మాట్ ఇది. అండ్ కింద డీవీ గురించి అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ క్లాస్లో, చూడని వాళ్ళైతే వినండి. నెక్స్ట్ ఏంటంటే స్క్రాచ్ డిస్క్. ఇక్కడ క్యాప్చర్ వీడియో ఉంది. మనమైతే వీడియోని అయితే క్యాప్చర్ చేయట్లేదు, కానీ దీన్ని ఏం చేద్దామంటే సేమ్ యాజ్ ప్రాజెక్ట్ పెట్టుకోండి. అన్నిటికీ సేమ్ యాజ్ ప్రాజెక్ట్. ఇక్కడ క్యాప్చర్ ఆడియో కానీ, వీడియో ప్రివ్యూస్ కానీ, ఇక్కడ మిగతా అన్నిటికీ సేమ్ యాజ్ ప్రాజెక్ట్ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ పైన ఇంజస్ట్ సెట్టింగ్స్ ఉంది కదా, దాని అయితే వదిలేసేయండి. దాని గురించి ఇప్పుడైతే పట్టించుకోకండి. జస్ట్ ఇవన్నీ సెట్టింగ్స్ అయితే ఓకే చూసుకోండి. ఇవన్నీ ఇక్కడ జీపీ యాక్సలరేషన్ వచ్చేసి 1, మీకు కనిపించకపోతే సాఫ్ట్వేర్ వన్ అంటే మీరు సపోర్ట్ చేయనట్టే అంతే. ఇక్కడ మనదైతే నువ్వు నేమ్ ఇచ్చుకో, లేకపోతే నేమ్ ఏదైనా పెట్టేసుకో. ఇక్కడ రీనేమ్ నేనైతే ఇక్కడ class 2 అని పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ నువ్వు ఎక్కడైతే లొకేషన్ ఇసుకుంటావు అక్కడ సేవ్ చేసుకో. ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మనకైతే మన విండోస్ అనేవి ఓపెన్ అవుతాయి. మన ప్రాజెక్ట్ విండోస్ కానీ, టైమ్ లైన్ కానీ, ఇవన్నీ అయితే డీటెయిల్గా ఓపెన్ అవుతాయి. జస్ట్ ఫోకస్ చేయండి, చూడండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకైతే మన సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఇవన్నిటి గురించి అయితే నేను కొంచెం ఓవరాల్గా చెప్పిన ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ విండో కూడా ఉంటుంది. ఇక ప్రాజెక్ట్ విండో అండ్ అలాగే మనకి ఇక్కడ టైమ్ లైన్ ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ విండో. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఏం చేద్దామంటే మనం ఒకటి లాస్ట్ క్లాస్లో ఏం యూజ్ చేసినామంటే టూల్ బార్. చిన్న టూల్ బార్, ఇది పెద్ద ట్రిక్ టఫ్ ఏమి ఉండదు అన్నట్టు. వీడియో గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక వీడియోని అయితే డ్రాప్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇక్కడ ప్రాజెక్ట్ విండోకి వెళ్ళి ఇక్కడ మనం డబల్ క్లిక్ చేసినట్టయితే, ప్రాజెక్ట్ క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డబల్ క్లిక్ చేసినట్టయితే మనకైతే ఓపెన్ ఫైల్స్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే ఇగో న్యూ ఐటమ్, లేకపోతే న్యూ బిన్, ఇంపోర్ట్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇవ్వండి, నేను ఏదో ఒక ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసి ఇక్కడ నుండి. ఇదే కాకుండా మనము ఇట్లా డైరెక్ట్ కూడా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ కూడా చేసేయచ్చు. 3 types ఆఫ్ ఇంపోర్ట్స్ అయితే ఉంటాయి దీనిలో, మీకు నచ్చినట్టు ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ అయితే ఇంపోర్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దాం, దీన్ని ఇక్కడ మనకు ఇక్కడ లిస్టింగ్ వ్యూ ఉంది ఒకటి, ఇక్కడ ఐకాన్ వ్యూ ఉంది. మనం లిస్టింగ్ వ్యూ పెట్టుకుందాం. లిస్టింగ్ వ్యూ పెట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇవ్వండి, మీకు కనిపించడానికి నేను వీటిని స్ట్రెచ్ చేస్తున్నా. ఓకే, మనకి ఇక్కడ చూసినట్టయితే ఫ్రేమ్స్ పర్ రేట్ అని ఉంది. ఇక్కడ ఫ్రేమ్స్ పర్ రేట్ అంటే ఎంత, 29.97 ఫ్రేమ్స్ అని ఉంది. ఓకే, ఇది FPS అంటే మనకు ఈ వీడియోలో ఒక సెకండ్కి ఇన్ని ఫ్రేమ్స్ తీసుకున్నాను అన్నట్టు. ఇదైతే మీకు అర్థమైంది. ఇందాక నేను సీక్వెన్స్ అని చెప్పినా కదా, మన సీక్వెన్స్ సెట్టింగ్స్లో కనిపిస్తాయి నాకు ఇది. ఇక్కడ మనం చూసినట్టయితే మన ఫైల్ ఓపెన్ చేసినాక వెంటనే మనకి ఇవన్నీ ఫ్రేమ్ రేట్ ఉంది, మీడియా స్టార్ట్, మీడియా ఎండ్, మీడియా డ్యూరేషన్, అదే వీడియో పాయింట్ కానీ, వీడియో అవుట్ పాయింట్ కానీ, ఇవన్నీ డీటెయిల్గా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మనకు వీడియో డ్యూరేషన్ ఉంది, వీడియో ఎంతసేపు ఉందని చెప్పి. అండ్ అలాగే ఇక్కడ ముందుకు వెళ్ళినట్టయితే మనకు వీడియో ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియో ఏ క్వాలిటీ 1080p, మన 1920x1080p అని చెప్పిన కదా, అదే ఇక్కడ పక్కన ఉన్నది 1 అని చెప్పిన కదా, దానికి కొంచెం ఆగండి నేను చెప్తాను దాని గురించి కూడా. ఆడియో ఇన్ఫో అంటే దీని ఎన్ని హార్ట్స్ ఉంది, ఎంత బిట్ ఉంది, ఎంత స్టీరియోనా లేకపోతే మోనోనా అని చెప్పి డీటెయిల్గా చెప్తుంది అన్నట్టు. ఇక్కడ ఇంకా అదే కాకుండా ఇక్కడ స్టేటస్ ఏముంది, ఇక్కడ సీన్ కానీ, షార్ట్ కానీ, ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఇందాక ఇక్కడ 1.0 అన్నా కదా, వాటిని ఏమంటారంటే అవి వచ్చేసి పిక్సెల్స్ అన్నట్టు. పిక్సెల్స్ అంటే స్క్వేర్ పిక్సెల్స్. ఇప్పుడు ఇవన్నీ మనకు దీని లోపల స్క్వేర్ పిక్సెల్స్ ఉంటాయి అన్నట్టు. వీటి గురించి అంత డెప్త్ వెళ్ళకుండా అది చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. ఎంత ఫ్రేమ్స్ పర్ సెకండ్, మీడియా స్టార్ట్, మీడియా ఎండింగ్ కానీ, డ్యూరేషన్ కానీ,
అలాగే ఇన్ఫర్మేషన్, వీడియో ఇన్ఫర్మేషన్, ఆడియో ఇన్ఫర్మేషన్ అన్ని డీటెయిల్గా ఇక్కడ వీళ్ళందరూ అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే కాకుండా మనం దీన్ని ఇంకా థంబ్నెయిల్లా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ థంబ్నెయిల్ అంటే మనకి ఎట్లా మన ఐకానిక్ వ్యూ ఇక్కడ పెట్టినట్టయితే మనకి ఇక్కడ వీడియో అనేది ప్లే కూడా అవుతుంది. ఇప్పుడు మనకు వీడియో లోపల ఏముందని చెప్పి మనకు తెలడానికి ఇప్పుడు ఇగో చూడండి, ఇగో ఓకే, వీడియో లోపల మనకి ఏముందని చెప్పి తెలుసుకోవడానికి ఇట్లా మనం అయితే మౌస్ని మూవ్ చేసిన కొద్దీ వీడియో అనేది ప్లే అవుతుంది. అండ్ అదే కాకుండా మనం ఇక్కడ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక చూసుకోండి, ఫోల్డర్స్ క్రియేట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇవ్వండి బిన్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా డ్రాప్ చేసుకున్నట్టయితే ప్రతిదానికి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బిన్ అనేది సపరేట్గా ఇది ఒక ట్యాబ్ ఓపెన్ అయింది చూసిరా, ఇక్కడ ట్యాబ్ అనేది సపరేట్ ఒకటి బిన్ ఫోల్డర్ అయితే ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ అది ప్రాజెక్ట్ ఫైల్ అనేది సపరేట్ ఉంది, అలాగే బిన్ అనేది సపరేట్ ఉంది. దీని లోపల బయట ఉన్న వీడియోస్ అనేది దీనిలో ఉంటాయి. మనం ఇట్లా ఆర్గనైజ్ అయితే మంచిగా చేసుకోవచ్చు ఇవన్నిటిని, వీడియోస్ని కానీ దేనైనా కానీ. లిస్టింగ్లో కూడా వ్యూ పెట్టుకోవచ్చు, మన డీటెయిల్స్ అని కనిపిస్తాయి, లేదంటే ఐకానిక్ వ్యూ పెట్టుకోవచ్చు. అలాగే గ్రూప్స్ అంటే బిన్ అంటే నథింగ్ బట్ అదొక గ్రూప్ అన్నట్టు. ఓకే, అండ్ దీని లోపల ఇవన్నీ మీడియా ఇన్ఫర్మేషన్ కానీ, మీడియా బ్రౌజర్ కానీ, లైబ్రరీస్ కానీ, ఇన్ఫో కానీ, ఎఫెక్ట్స్ కానీ, మార్కర్స్ ఇవన్నీ నేను ముందు క్లాసెస్లలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏముంది, ఇప్పుడు మనం దీన్ని ప్రాజెక్ట్ విండోని ఇక్కడ చేసేసినాం. ఇప్పుడు సపోజ్ మనం దీన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఏం చేద్దాం, దీన్ని లాక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి లాక్ చేయొచ్చు. లాక్ చేసి ప్రెస్ చేసినట్టు సేవ్ చేంజెస్ టు ద క్లాస్ బిఫోర్ చేంజింగ్ టు రీడ్ ఓన్లీ మోడ్. ఇది ఓన్లీ రీడ్ మాత్రమే చేస్తుంది, లాగిన్ చేసేస్తాను, దీనిలో ఏం చేంజెస్ చేయరాదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు డిలీట్ చేయాలనుకున్నా అని ఇక్కడ ఆప్షన్స్ ఏవి కూడా ఓపెన్ కావు. చూడిగో ఇందాక ఓపెన్ చేసినట్టు ఇవేం ఆప్షన్స్ అయితే ఓపెన్ కావు. ఓకే, ఇగో సర్చ్ బార్ ఎందుకంటే ఇక్కడ మనకు సర్చ్ బార్ కూడా ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా వీడియో ఉందనుకో, వీడియో ఫైండ్ వీడియో, అది వీడియో ఏ వీడియో, లైబల్ ఏంటి, వాయిలెట్ కలర్ ఏ కలర్ అని చెప్పి డీటెయిల్గా వీడియో మెన్షన్ చేసి సర్చ్ కొడితే ఇప్పుడు సపోజ్ నీ దానిలో ప్రాజెక్ట్ విండోలో మస్తు ఫైల్ ఉన్నాయి, ఘోరంగా ఎన్నో ఫైల్స్ ఉన్నాయి. నువ్వు ఒక మూవీ ఎడిటింగ్ చేసినావు, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసినావు, అవన్నీ దొరకాలంటే ఎట్లా, వాటి అన్నిటికి సపరేట్గా నేమ్స్ ఇచ్చుకున్నావు అనుకో, ఇక్కడ సర్చ్ కొట్టగానే మనకి ఏమవుతుంది అంటే ఈజీగా దొరుకుతాయి అన్నట్టు. నువ్వు ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే నీకు ఈజీగా దొరుకుతాయి, లేకపోతే ఏదైనా ఫైల్స్ మనకు దొరకాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఇవన్నీ కనిపిస్తలేవు కదా, దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు దీన్ని అన్లాక్ చేయాలి. వీడియోని అన్లాక్ చేసినట్టయితే మనం దీని లోపల ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నా చేయొచ్చు, దీన్ని డిలీట్ చేయాలనుకున్నా చేయొచ్చు, దీన్ని ఇంకో న్యూ ఐటమ్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇక గ్రూప్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇవన్నీ రకాలుగా మనం అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టూల్ బార్ ఉంది, ఇవన్నీ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి ప్రోగ్రామ్ విండో కానీ, అండ్ అలాగే టైమ్ లైన్, ఎఫెక్ట్ కంట్రోల్స్ ఇవన్నీ డీటెయిల్గా ఉన్నాయి. ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అయితే కాకుండా మస్తు ఈజీ ఉంటుంది ప్రీమియర్ సాఫ్ట్వేర్. 30 రోజుల్లో కథం చేసేద్దాం. దాని తర్వాత మనం అడ్వాన్స్ లెక్చర్లు అయితే పెట్టుకుందాం. ఇంకా తోపు లెక్చర్లు ఉంటాయి, వేరే ఉంటాయి. ఫోటోషాప్ వీడియోలు చూడనట్టయితే ఒకసారి చూడండి. అంతే, అంతకంటే ఎక్కువ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. అంటే మరి ఉంటా, మనకు టేక్ కేర్ అందరికీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు.